హైదరాబాద్ మాదిరిగానే అమరావతి ఎదగాలని హీరో సుమన్ ఆకాంక్షించారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడం శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరు మున్సిపల్ ఆఫీసులో మేయర్ నూర్జహాన్ దంపతులతో మర్యాదపూర్వకంగా ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుమన్ కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం ఉందన్నారు. తప్పుదారి పడుతున్న కొంతమంది యువతతో స్ఫూర్తి నింపేలా ఓ మంచి కథతో త్వరలో ప్రజల ముందుకు వస్తున్నట్లు సుమన్ చెప్పుకొచ్చారు. రేపు యాక్చువల్గా షూటింగ్ ఉంది ఇక్కడ లోకల్లో. సో ఒక జడ్జి క్యారెక్టర్ చేస్తున్నాను. అది ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఈ డివోర్స్ అంటే చాలామంది యూత్ పెళ్లి చేసుకుని విదిన్ 3 months 6 monthsలోనే డివోర్స్ వెళ్ళిపోతున్నారు. వాటి గురించి ఒక మెసేజ్ అంటే మ్యారేజ్ అనేది ఎంత పవిత్రమైన ఒక విషయం. సో ఏదో అలా వచ్చి అల్లాటప్పగా చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో మ్యారేజ్ ఇప్పుడు చూసారంటే అన్ని 2-3 మ్యారేజెస్ చేయడం కామన్ అయిపోయింది. మన భారతదేశం కల్చర్ సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి, భర్త భార్యను ఎట్లా చూసుకోవాలి, భార్య భర్తను ఎట్లా చూసుకోవాలి, మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి, యాటిట్యూడ్, ఈగో ఏమైనా దీని మీద ఒక క్యారెక్టర్. మన ఎలక్షన్స్లో ఒక ట్రయాంగిల్ విన్ బీజేపీ, జనసేన అండ్ టీడీపీ తెలుసు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా చాలామంది ఈసారి నేను ఏం చేశానంటే నాకు క్యాండిడేట్స్ ఎవరైతే బాగా నమ్మకం ఉందో అంటే డెఫినెట్లీ వీళ్ళు బాగా నడిపిస్తారు, బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. సో లక్కీగా నాకేంటంటే ఆల్మోస్ట్ అందరూ గెలిచారు. చాలామంది మినిస్టర్స్ కూడా అయ్యారు. సో ఏంటంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలుగు నాకేంటంటే ఒక స్టార్ అంటే నేను ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పను, కానీ ఒక స్టార్ వాల్యూ నాకు తీసుకొచ్చింది తెలుగు సినిమాలు, తెలుగు ప్రజలే. సో అందరూ హ్యాపీగా ఉండాలి. బైఫర్కేషన్ అయిపోయింది. సో మొన్న 5 years చాలా బ్యాడ్ జరిగి చాలామంది రియల్ ఎస్టేట్ అటు ఇట్లా అంతా బాగా దెబ్బతిన్నారు. సో ఈసారి ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో సెంటర్ అండ్ స్టేట్కి కనెక్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ బ్రేక్ అవ్వకుండా సెంటర్ని బాగా హెల్ప్ తీసుకొని త్వరలో అంటే 5 years ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వకుండా చాలా స్పీడ్గా నెక్స్ట్ 5 years ఫౌండేషన్ కూడా ఈ 5 yearsలోనే వేసి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మెయిన్గా సాల్వ్ అవుతూ అంటే నేను చెప్పడం చాలా ఈజీగా చెప్తున్నాను కానీ తప్పదు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ ఈ 2 విషయాల్లో ఒక బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మెడికేషన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్. సామాన్య వాడికి ఇది చాలా కామన్గా ఉంది కానీ మందులు చాలా కాస్ట్లీగా ఉంది. సో గవర్నమెంట్ ఏదైనా తక్కువ రేట్లో వాళ్ళకి మంచి మందులు ఏమన్నా అది ఇచ్చేలాగా చెకప్స్ అంటే జనరల్గా హెల్త్ చెకప్స్ చేయకపోయేసరికి చాలామందికి క్యాన్సర్ రోగాలు అలాంటి రోగాలు వస్తున్నాయి, లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. సో ఆ విధంగా ఏదైనా చెకప్స్ గవర్నమెంట్ సైడ్లో చాలా రీజనబుల్ రేట్లు అలాంటి ఏదైనా చేసి మెడికేషన్ వైజ్లో చేసి ఎడ్యుకేషన్ వైజ్లో యూత్ అందరూ ఉన్నారు. సో అందరూ బాగా చదువుకొని వాళ్ళు ఐటీ రంగం కానీ ఏదైనా సరే వాళ్ళు వెళ్ళాలి. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, ఎంప్లాయీస్కి న్యాయం జరగాలి. అండ్ మెయిన్గా ఇప్పుడు అమరావతి అన్న అనేది టార్గెట్ ఉంది.